తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా, నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా, నిశిరేయిలో పున్నమిలా వెలుగిచ్చే చలువిచ్చే నీ స్నేహపు కిరణాలే మది నిండా వ్యాపించే, నిశిరేయిలో పున్నమిలా వెలుగిచ్చే చలువిచ్చే నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా, నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా, నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా. తారల్లో దాగే నీ వెలుగే, నెమలి నాట్యంలో ఉంది నీ తళుకే, కోయిల పలుకుల్లో దాగే నీ తీపే, గాలుల్లో వీచి నీ చలువే, ప్రతి క్షణమో నీవే బాబా, ఈ సృష్టి నీదే బాబా, నిశిరేయిలో పున్నమిలా వెలుగిచ్చే చలువిచ్చే నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా. వాగుల్లో దాగే నీ చలనం, ఆకుల్నే తాకే నీ కిరణం, పున్నమిలో ఎగసి నీ కెరటం, ప్రతి పలుకుల్లో దాగే నీ వచనం, అడుగడుగు నీదే బాబా, జగమంతా నీదే బాబా, నిశిరేయిలో పున్నమిలా నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా, నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా, నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా. ఓం శాంతి. ఈరోజు బాబా తన యథార్థ పరిచయాన్ని ఇస్తున్నారు. మరి చెప్తున్నారు, బాబాని యథార్థంగా తెలుసుకుంటేనే మనకు సర్వప్రాప్తి కూడా ఉంటుంది. సో బాబా చెప్తారు, मीठे बच्चे, बाप जो है जैसा है तुम बच्चों में भी नंबरवार पहचानते हो. अगर सब पहचान ले तो बहुत भीड़ मच जाएंगी. అంటే బాబా చెప్తారు, బిడ్డలు కూడా శివ బాబాని గురించి నంబర్ వారే తెలుసుకున్నారు. నంబర్ వారిని ఎందుకు చెప్తున్నారంటే ఎంత తెలిసిందో అంత చేస్తున్నారు. అంటే ఎవరు ఎక్కువ తెలుసుకున్నారో బాబాని గురించి వాళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నారు. మొన్న అవ్యక్త వాణిలో బాబా చెప్పినారు కదా,
అంటే సండే అవ్యక్తవాణిలో బాబా ఈ పాయింట్ని చాలా క్లియర్గా చెప్పినారు, ఎందుకోసం నంబర్ వార్ అయినారు అట్లా అని. అంటే యథార్థంగా తెలుసుకునే దాంట్లో నంబర్ వార్. తెలుసుకునేది అంటే యథార్థంగా చేసేది అని అర్థం. చేసేదానికోసం మనన శక్తి చాలా అవశ్యం. అందువల్ల పరమాత్మని తెలుసుకునేది అంటే పరమాత్మని ప్రతి విషయంలో యథార్థంగా అనుభవం చేసి ఆ అనుభవాన్ని అథారిటీతో అన్ని పని చేసేది, అదే అర్థం. అయితే ఈ కొందరికి అనుభవమే కాలేదు భగవాన్ ఎవరు ఎట్లా. పరిచయం ఏమో పరమాత్మ నిరాకార్ జ్యోతి బిందు పరంధామ్ నివాసి పతిత్ పావన్ అంతే తెలిసింది, కానీ దాని సర్వ సంబంధాన్ని సర్వ ప్రాప్తిని పూర్తిగా అనుభవం చేయలేదంటే సరిగ్గా తెలియలేదు అని అర్థం. ఒకవేళ అందరూ యథార్థంగా సరిగ్గా తెలుసుకునేస్తే ఏమవుతుంది, చాలా పెద్ద గుంపు వచ్చేస్తుంది. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, చారోं ओर ప్రత్యక్షతా కా ఆవాజ్ కబ్ ఫైలేంగి. 4 సైడ్లో కూడా ప్రత్యక్షతాది అనౌన్స్మెంట్ ఎప్పుడు అవుతుంది అంటే బాబా వచ్చినారు అనేది అనౌన్స్మెంట్ అయ్యి అందరూ తెలుసుకునేది. పరమాత్మ ప్రత్యక్షత అంటే పరమాత్మని గురించి అందరికీ తెలిసిపోయేది, అది ఎప్పుడు అవుతుంది. उत्तर जब मनुष्यों को पता पड़े कि स्वयं भगवान इस पुरानी दुनिया का विनाश करा के नई दुनिया स्थापन करने आए. ఒక పాయింట్ ఏమంటే ప్రత్యక్షత ఎప్పుడవుతుందంటే 4 సైడ్ కూడా భగవాన్ని ప్రత్యక్ష చేసేది ఎప్పుడు అందరికీ ఇది అర్థమైపోతుందో, స్వయం భగవాన్ ఈ పాత సృష్టిని వినాశం చేయించి కొత్త సృష్టిని స్థాపన చేసానికి వచ్చినారు. ఈ విషయం మాత్రం అర్థమైపోయిందంటే పరమాత్మ ఈ భూమిలో ప్రత్యక్షమైపోతారు. ఇంకొక విషయం ఏమంటే हम सबकी सदगति करने वाला बाप हमारी भक्ति का फल देने आए हैं, ये निश्चय हो तो प्रत्यक्ष हो जाएंगे. ఇంకొక మాట ఏమంటే స్వయం భగవాన్ మన తండ్రి మన సద్గతి కోసమే వచ్చినారు, భక్తి యొక్క ఫలం ఇచ్చేదానికి వచ్చినారు. ఈ పాయింట్ నిశ్చయం అయిపోయిందంటే కూడా ప్రత్యక్షమైపోతుంది. అప్పుడు 4 సైడ్ కూడా హల్చల్ అయిపోతుంది. 4 వైపులా హల్చల్ మాట అంటే భగవాన్ వచ్చినారు, ఇప్పటి వరకు మనకు తెలియలేదని చాలా ఫీల్ చేస్తూ ఉంటారు. ఈ 2 మాటలు అర్థమైపోయిందంటే మరి పాట जो पिया के साथ है उसके लिए बरसात है. ఎవరు తండ్రి దగ్గర ఉంటారు వాళ్ళ కోసం మాత్రమే వర్షం, వాళ్ళపైన మాత్రమే వర్షం పడుతుంది. అంటే ఎవరెవరు తండ్రి బిడ్డలు అయిపోయినారు, బ్రాహ్మణ్ అయినారు, వాళ్ళపైన మాత్రమే ఈ జ్ఞాన వర్షం కురుస్తూ ఉంటుంది. పియా అంటే తండ్రి అని అర్థం. ఓం శాంతి. బిడ్డలు ఈ పాట విన్నారు. సో बच्चों ने गीत की 2 लाइन सुनी. जो पिया के साथ है, अब पिया कौन है ये दुनिया नहीं जानती है. भले ढेर बच्चे हैं, उसमें भी बहुत है जो नहीं जानते हैं कि किस प्रकार से बाप को याद करना चाहिए. वो याद करने नहीं आता है, घड़ी घड़ी भूल जाते हैं. बाप समझाते हैं, बच्चे अपने को आत्मा समझो, हम बिंदु है, बाप ज्ञान का सागर है, उसको ही याद करना है. అంటే బిడ్డలు ఈ పాట విన్నారు, 2 లైన్ విన్నారు. పియా అంటే తండ్రి. ఎవరు ఆ తండ్రిని మనుషులకు తెలీదు. ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ కూడా బాబా బిడ్డలు చాలామంది ఉన్నారు, కానీ చాలామందికి యథార్థంగా తెలియలేదు ఆ తండ్రి ఎవరు అట్లా అని. ఏ ప్రకారంగా శివబాబాని తలంపు చేసేది అది కూడా చాలామందికి తెలియలేదు. అంటే తలంపు రానే లేదు, గడి గడి
మర్చిపోతారు బిడ్డలు. తండ్రి చెప్తారు, మీరు ఒక ఆత్మ జ్యోతి బిందువుని అనుకోండి. నేను కూడా జ్యోతి బిందు జ్ఞానసాగర్, మీరు కూడా ఒక జ్యోతి బిందు. అయితే పరమాత్మ ఆత్మ రెండు రూపం ఒకటే, కానీ ఆ గుణాలు బాబా దగ్గర ఏముందో దాన్ని మనం ప్రాక్టికల్ జీవనంలో తీసుకొస్తేనే బాబా తలంపు న్యాచురల్గా ఉంటుంది. సో బాబా తలంపు చేసే విధానాన్ని యథార్థంగా తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలి. తలంపు చేసేది ప్రాక్టీస్ ఎట్లా చేయాలి? నిరంతరంగా మనకు బాబా తలంపు ఉండాలంటే బాబా శాంతి సాగర్, మనం కూడా ప్రాక్టికల్గా ఏం జరిగినా సరే శాంతి స్వరూపులా ఉండాలి. బాబా జ్ఞాన సాగర్, ఆ జ్ఞానమే మనం ప్రాక్టికల్ జీవనంలో తీసుకురావాలి. బాబా ఆనంద సాగర్, మనం కూడా ఏం జరిగినా ఎంత దుఃఖాన్ని పరిస్థితి ఉంటే కూడా ఆనందంగా ఉండాలి. ఈ విధంగా తండ్రి సమానం మన ఆత్మ గుణాలని అనుభవించేది. అది బాబా తలంపుని అర్థం. కామెంటరీలో చెప్తారా లేదా, నువ్వు శాంతి సాగర్, నేను నీ బిడ్డ శాంతి స్వరూప్. నువ్వు ఆనంద సాగర్, నేను నీ బిడ్డ ఆనంద స్వరూప్. అట్లా అని నువ్వు సర్వశక్తిమాన్, నేను కూడా మాస్టర్ సర్వశక్తిమాన్. అట్లా మనం కామెంటరీతో చెప్పుకుంటామా లేదా? అయితే దాని ప్రతి పరిస్థితిలో ఆ గుణాలని యూస్ చేసేదే బాబా తలంపు యథార్థంగా చేసే దీని అర్థం. तो पिछाड़ी में यही याद रहे कि हम आत्मा है, शरीर तो है, परंतु ये ज्ञान बुद्धि में रखना चाहिए कि हम आत्मा है. ఫైనల్గా మన బుద్ధిలో ఆత్మ అనేది మాత్రమే ఉంటుంది. అదే ఉండాలి. ఏంటంటే ఈ శరీరాన్ని మనం వదిలేసిపోదాం. ఏ సామాన్ తీసుకుపోము, ఏ వ్యక్తిని రారు. సో నేను ఆత్మ, ఈ శరీరం ద్వారా అన్ని పని చేస్తున్నాను. बुद्धि लो ये ज्ञान ఉండాలి, నేను ఆత్మ అనేది. तो बाप का डायरेक्शन मिला हुआ है. मैं जो हूँ उस रूप में कोई विरला याद करते हैं. బాబా మనకు డైరెక్షన్ ఇచ్చినారు. నేను ఎట్లా ఉన్నానో ఏమైనాను ఆ విధంతోనే మీరు నా తలంపు చేయండి అట్లా అని. అయితే చాలా తక్కువ మంది ఆ విధంగా తలంపు చేస్తారు. బాబా గుణాలు ఎట్లా ఉందో అట్లనే జీవనంలో దాన్ని ధారణ చేసుకుంటున్నారు. చాలామందికి దేహాభిమానం గడి గడి వచ్చేస్తుంది. శివబాబా ఏమైనా దేహాభిమానంలో వస్తారా? బాబా తలంపు చేస్తూ ఉండేది యథార్థంగా అంటే మనకు దేహాభిమానం రాకూడదు. అయితే బిడ్డలకు గడి గడి వచ్చేస్తుంది, అలవాటు అయిపోయింది. చాలామంది బిడ్డలు దేహాభిమానంలో ఉంటారు. बाप ने समझाया है, कोई को भी जब तक बाप का परिचय नहीं दिया तब तक कुछ भी नहीं समझ नहीं सकते. पहले तो उनको ये मालूम पड़े कि वो निराकार हमारा बाप गीता का भगवान है, वही सर्व का सद्गति दाता है. అయితే ఎంతవరకు మనం వేరే వాళ్ళకు పరిచయం ఇవ్వలేదో అంతవరకు ఎవరు భగవాన్ని యథార్థంగా తలంపు చేసానికి కాదు. అందరికీ కరెక్ట్గా ఇది తెలుసుకోవాలి. మన తండ్రి పరమాత్మ నిరాకార్, వాళ్ళే గీతాక భగవాన్, సర్వాత్మలు సద్గతి దాత వాళ్ళే. ఈ పాయింట్ని గురించి యథార్థంగా మనం కూడా తెలుసుకుని వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. అప్పుడే వాళ్ళు కూడా యథార్థంగా తలంపు చేసానికి అవుతుంది. तो वो इस समय सद्गति करने का पार्ट बजा रहा है. इन पॉइंट्स में निश्चय बुद्धि हो जाए तो फिर जो भी इतने साधु संत आदि है सब 1 सेकंड में आ जाएंगे. भाव చెప్తారు, సర్వకా సద్గతి దాతా భగవాన్ ఈ సమయంలో అవతరణ అయ్యి తన పార్ట్ ఇది చేస్తున్నారు, సద్గతి ఇచ్చే పార్ట్ చేస్తున్నారు. ఈ పాయింట్ పైన నిశ్చయ బుద్ధి కావాలి. నిశ్చయం అయిపోయిందంటే అందరూ వచ్చేస్తారు, 1 సెకండ్లో వచ్చేస్తారు. ఇది నిశ్చయం చేసుకునే మాట. సర్వకా సద్గతి దాత, ఆ సద్గతి ఇచ్చే పార్ట్నే ఇప్పుడు చేస్తున్నారు ఈ భూమిలో అవతరణ అయ్యి. ఈ ఒక పాయింట్ పైన
అందరికీ నిశ్చయం కావాలి. తో భారత్ మే బడా హంగామా మచ్ జాయ్. అప్పుడు మొత్తం సృష్టిలో ఉండేవాళ్ళు సర్వాత్మలు మనుషులందరూ భారత్లో వచ్చేస్తారు. భారత్లో భగవాన్ వచ్చి సద్గతి ఇస్తున్నారు తెలుసుకుని వెంటనే అందరూ భారత్లో వచ్చేస్తారు. ఎంత గుంపు అయిపోతుంది. तो अभी मालूम पड़ जाए कि ये दुनिया विनाश होने वाली है. इन सब बातों का निश्चय हो जाए तो बॉम्बे से लेकर अबू तक क्यों लग जाएंगे. బాబా చెప్తారు, ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా నిశ్చయం అయిపోవాలి. ఏమి భగవాన్ అవతరణ ఈ సమాచారం. ఇప్పుడు మొత్తం విశ్వం వినాశం అయిపోతుంది. కలియుగం తర్వాత కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. ఈ ప్రతి పాయింట్లో కూడా నిశ్చయం అయిపోయిందంటే అప్పుడు బాంబే నుంచి అబు రోడ్ వరకు క్యూ ఉంటుంది. అయితే నిశ్చయం కావాలి కదా, అది నిదానంగా అవుతుంది. అంటే అర్థం ఏమంటే అట్లా ఏం క్యూ ఏమి ఉండదు, కానీ అందరికీ తెలుస్తుంది నా అర్థం. అంతమంది తెలుసుకుంటారు నా అర్థం. तो लेकिन इतना जल्दी कोई को निश्चय नहीं हो सकता है. तुम जानते हो विनाश होना है. ये सब घोर निद्रा में सोए पड़े हैं. బాబా చెప్తారు, ఇంత జల్దీ ఏమి అందరికీ నిశ్చయం అయిపోదు. వినాశం ఏమో గ్యారంటీ కావాల్సిందే. ఇది మీకు బాగా అర్థమైంది. మనుషులందరూ గాఢ నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. फिर अंत समय तुम्हारा प्रभाव निकलेगा. मासी का घर नहीं है जो इस बात में निश्चय हो जाए कि गीता का भगवान परमपिता परमात्मा शिव है. ये प्रसिद्ध हो जाए तो सारे भारत में आवाज़ हो जाएंगी. బాబా చెప్తారు, ఇదేమి అంత ఈజీ మాట లేదు. లాస్ట్లో అందరూ మన పైన ప్రభావిత అవుతారు. ఇప్పుడే అయ్యే మాట కాదు. ఇప్పుడే అయిపోయిందంటే అందరూ చేస్తారు. సో ఈ ఒక్క పాయింట్ను నిశ్చయం చేయించాలి. గీతాక భగవాన్ పరంపిత పరమాత్మ శివుడు ఇప్పుడు అవతరణ అయినారు. అంత పాయింట్ నిశ్చయం అయిపోయిందంటే ఇది ప్రసిద్ధి అయిపోతుంది. అప్పుడు భారత్ మొత్తంలో ఇది తెలిసిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది పరమాత్మ అవతరణ అయినారు. అట్లా గీతాక భగవాన్ ఈ మూడో ప్రపంచ యుద్ధ సమయంలో, ఇదే మహాభారత యుద్ధ సమయం, ఇప్పుడు పరమాత్మ అవతరణ అయినారు. ఇది అందరికీ ఎప్పుడు తెలిసేది. రథం కూడా వెళ్ళిపోయింది. అయితే నిదానంగా తెలుసుకుంటారు. अभी तो तुम एक को समझाएंगे तो दूसरा कहेंगे तुमको जादू लग गया है. ये झाड़ बहुत धीरे धीरे बढ़ेगा. ఇప్పుడు మరి మనం కొందరికి చెప్తాం, వాళ్ళు వస్తారు అనుకోండి, ఎవరెవరు తెలుసుకుంటారు వాళ్ళు వస్తారు. వేరే వాళ్ళు వాళ్ళకి చెప్తారు, అయ్యో మీ పైన వాళ్ళు మంత్రం వేస్తున్నారో ఏమో అని చెప్తారు. ఇట్లా వచ్చే వాళ్ళని కూడా స్టాప్ చేయించేస్తారు వేరే వాళ్ళు. లాస్ట్లో నిదానంగా ఈ బ్రాహ్మణ చెట్టు పెద్ద అవుతూ ఉంటుంది. అభి థోడా టైం హై, फिर भी पुरुषार्थ करने में हर्जा नहीं. बहुत बड़े बड़े लोगों को समझाते हो परंतु वे कुछ भी समझते थोड़ी है. ఇప్పుడు ఇంకా కొంచెం టైం ఉంది. మనం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందరికీ చెప్పేదానికి ఎంత శ్రమ పడదాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద వాళ్ళకందరికీ కూడా చెప్తాం. అయితే వాళ్ళు ఇప్పుడే ఎక్కడ అర్థం చేసుకుంటారు, అర్థమే కాలేదు వాళ్ళకు. వాళ్ళ దాంట్లోనే వాళ్ళు బిజీగా ఉంటారు. बच्चों में भी कई इस नॉलेज को समझते नहीं. बाप की याद नहीं तो वो अवस्था नहीं रहती है. బిడ్డలు కూడా ఈ నాలెడ్జ్ అంత ఏమీ సరిగ్గా అర్థం కాలేదు. నిరంతరంగా బాబా తలంపు ఎట్లా చేయాలనేది కూడా చాలామంది బిడ్డలకు తెలియలేదు. ఆ స్టేజే లేదు. యోగాని స్టేజ్ ఉండాలనా లేదా, సదా అవ్యక్త స్వరూపులా ఉండాలి. అన్ని గుణాలు ధారణ అయిపోవాలి. మర్యాద పురుషోత్తం కావాలి. ఆ స్టేజ్ ఇంకాను రానే లేదు ఎంతమంది బిడ్డలు. అందుకే బాబా చెప్పినారు, ఈ అవ్యక్తవాణి మొన్న ఏం చేసినారు, సండే
మీరు ఎన్నిసారి అది వింటే మీకు అర్థమవుతుంది పరమాత్మని ఎట్లా తలంపు చేయాలి అట్లా అని. ఈ 4 మనకు ప్రాప్తి చేయించడానికి వచ్చినారు. అయితే సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ నిర్వికారి మర్యాద పురుషోత్తం కావాలి. తండ్రి సమానం జ్ఞాన్ సాగర్, ప్రేమ్ సాగర్, ఆనంద్ సాగర్. ఆ గుణాలంతా మనలో ప్రాక్టికల్ జీవనంలో సమయ సందర్భ అనుసారంగా ధారణ కావాలి. అది బాబా తలంపున అర్థం. నిశ్చయం ఉంటేనే మన అదంతా చేస్తాం. సో बाप जानते हैं कि निश्चय किसको कहा जाता है. अभी तो कोई 1-2% बहुत मुश्किल से याद करते हैं. బాబాకు తెలుసు నిశ్చయం దేని చెప్పేది. ఎవరెవరు ఎంతెంత తలంపు చేస్తారు. 1% 2% తలంపు చేస్తారు బాబాని. భలే यहाँ बैठे हैं, बाप के साथ वो लव नहीं रहता है. చాలామంది ఇక్కడే సమర్పణ అయ్యి ఉన్నారు, కానీ శివబాబా పైన అంత ప్రీతి ఉండాలి కదా. ఆ ప్రీతి కనిపించనే లేదు. పరస్పరంగా జగడాలు, అది ఇది, మాటలో మర్యాద లేదు. శివబాబా తలంపు ఎట్లా చేయాలని కూడా తెలియలేదు. చాలామంది బిడ్డలు సెంటర్లోనే ఉంటారు, బాబా దగ్గరే ఉంటారు, మధుబన్లోనే కూడా ఉన్నారు. అయినా కూడా తలంపు చేసే విధానం అందరికీ సరిగ్గా తెలియలేదు. తో ఇస్మే లవ్ చాయి. బాబా తలంపు చేసానికి బాబా పైన ప్రీతి ఉండాలి. ఆ ప్రీతి ఎవరికి ఉంటుంది? ఆ ప్రీతి ఉండేది కూడా ఒక అదృష్టమే. పరమాత్మ పైన మనకు ప్రీతి ఉండేది, అది మన అదృష్టాన్ని ఆధారంలో ఉంటుంది. तो बाप से लव हो तो समझे हमको कदम कदम पर श्रीमत पर चलना है. శివబాబా పైన ప్రీతి ఉంటేనే బిడ్డలకు ఇది నిశ్చయం అవుతుంది, తెలుసుకుంటారు. అంటే ప్రాక్టికల్గా ప్రతి అడుగులో శ్రీమతిలా నడుచుకోవాలి అట్లా అని ఫైనల్ చేసుకుంటారు. తన జీవనాన్ని నిశ్చయం చేసుకుంటారు. నేను ప్రతి అడుగులో కూడా శ్రీమతిలా నడుచుకోవాలి అట్లా అని. అయితే దానికోసం బాబా పైన ప్రీతి ఉండాలి. ఆ ప్రీతి కోసం మరి అదృష్టం కూడా కావాలి. तो हम विश्व के मालिक बनते हैं. आधा कल्प का देह अभिमान बैठा हुआ है. सो अभी देही अभिमानी बनने में बड़ी मेहनत लगती है. అర్ధకల్పాని దేహాభిమానం ఉంది. అందుకోసం ఆత్మాభిమాని అయ్యేదానికి కొంచెం ఎక్కువగా శ్రమ ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఊరికే వదిలేయకూడదు. ఆత్మ పైన ఫుల్ అటెన్షన్ ఇచ్చి దానిపైనే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ మాటలంతా వదిలేయాలి. బయట బయట మాటలు ఉంటుంది, ఈ మాటలను పట్టుకుంటే ఏమి చేసానికి లేదు. तो अपने को आत्मा समझ मोस्ट बिलव्ड बाप को याद करना मासी का घर नहीं है. तो उनके चेहरे में रौनक आ जाए. ఎంత ఈజీ కాదు. మోస్ట్ బిలవ్డ్ అతి ప్రియమైన తండ్రి తలంపులో సదా ఉండేది అంత ఈజీ కాదు. మీ పిన్నమే ఇలా అయింది లేదు. అయితే ఎవరు సదా తలంపు చేస్తూ ఉంటారు వాళ్ళ ముఖాలో ఒక షైనింగ్ ఉంటుంది. ఏం షైనింగ్? నాకు ఎవరు దొరికినారు? స్వయం భగవాన్ దొరికినారు. ఆ షైనింగ్ ముఖాలకు కనిపిస్తుంది. కన్యా షాదీ కర్తీ హై, జవర్ आदि पहनती है तो चेहरे में एकदम खुशी आ जाती है ना. परंतु यहाँ तो साजन को याद ही नहीं करती है तो शिकल मुरझाई हुआ हो जाती है. భావ చెప్తారు లౌకిక్లో. కానీ అయినా చూడండి ఎట్లా ఆమెకు ఎంగేజ్మెంట్ అయిపోతుంది కదా. ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ చేసుకునే టైం వస్తుంది. నగలంతా తీసివేసుకొని ఆమె ఫేస్లో ఎంత సంతోషం అంటే అంత సంతోషం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మరి మనకు ఇంత మంచి సాజన్ దొరికినారు. ఆ సాజన్ తలంపే చేయదు. సజిని ముఖం చూడు వాడిపోయినట్టుగా, ఎట్లా వాడిపోయిన పూలు ఎట్లా ఉంటుంది అట్లా ఉంది ముఖం.
ఎంతో సంతోషం ఉండాలి. నా సాజన్ నాకు వచ్చినారు, నన్ను ఇంటికి పిలుచుకొని పోదారు, నన్ను ఎంతో శృంగారం చేస్తారు, ఎంత జ్ఞానాన్ని శక్తి ఇస్తారు, సర్వశక్తులతో శృంగారం చేస్తారు, ఎంతో సంతోషం ఉండాలి. అయితే వాడిపోయి ఉంది ముఖం. బాత్ మత్ పూచు, ఎప్పుడు చూసినా దుఃఖమే దుఃఖం. ముఖాన్ని చూసుకోండి ఎట్లా ఉంది. కన్యా షాదీ కర్తే హై తో चेहरा खुशनुमा हो जाती है, कोई की तो शादी के बाद फिर शक्ल मुर्दे जैसे हो जाती है. కానీ మ్యారేజ్ టైంలో చూడండి ఆమె ఫేస్లో ఎంత సంతోషం. ఒక సాజన్ దొరికినాడు, ప్రియుడు అట్లా అని. అయితే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొందరికి కొన్ని రోజులు అయిన తర్వాత పాపం ఎంత దుఃఖం అంటే అంత దుఃఖం. శవం లాగా ఫేస్ అయిపోతుంది. किस्म किस्म के होते हैं, कोई तो दूसरे घर में जाकर के मूंछ पड़ते हैं. तो यहाँ भी ऐसे ही है, बाप को याद करने की मेहनत है. అయితే వెరైటీ ఉన్నారు లౌకికలో కూడా కన్యలు. కొందరు మ్యారేజ్ అయిన తర్వాత సంతోషంగా ఉంటారు, కొందరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎంత పాపం కన్ఫ్యూజ్ అయి ఉంటారు. వేరే ఇంట్లో ఎట్లా నడుచుకోవాలి అనేది తెలియదు. అంటే వాళ్ళ పతి ఇంటికి పోదారు, అక్కడ నడుచుకునే విధానం తెలియలేదంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. వెరైటీ ఇక్కడ కూడా అంతే వెరైటీ. ఇక్కడ శివబాబా తలంపులో మన ఎంత శ్రమం, ఎంత బాబా తలంపు చేస్తే అందరికీ ప్రియం అవుతాం. బాబా చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఈ సెంటర్లో ఉండేది అంటే భగవాన్ చెప్పినట్టుగా నడుచుకుని ఉంటే మనం చాలా సంతోషంగా ఉంటాం. అయితే మన ఇష్ట ప్రకారం ఎట్లా అంటే అట్లా మాయకు వశమైపోయి నడుచుకుంటే ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఎట్లా ఉండేది తెలియకుండా ప్రశ్నలు వస్తుంది. तो ये गायन अंत का है कि अतीन्द्र सुख गोपी वल्लभ के गोपियों से पूछो. अपने को गोपी समझना और निरंतर बाप को याद करना, ये अवस्था होनी है. అంటే ఎప్పుడు మన అన్నిటిని జయించేసి నిరంతరంగా బాబా తలంపులోనే ఉంటాం. అప్పుడు ఈ గాయనం అతీంద్రియ సుఖాన్ని అడగాలంటే గోపి వాళ్ళ గోపిలను అడగండి అట్లా అని మాట. అయితే మనం గోపిలను స్వయంగా అనుకొని నిరంతరంగా బాబా తలంపు చేసుకొని ఆ అవస్థ స్టేజ్ ఉండాలి. అతీంద్రియ సుఖాన్ని స్టేజ్ అంటే మాయకు వశం కాకూడదు. ఎన్ని మాటలు వచ్చినా ఆ మాటలను జయించేసి బాబా పైన ప్రీతి ఉండాలి. మాటలను పట్టుకోకూడదు. ఎవరికి జ్ఞానమే లేదో వాళ్ళు బాబా తలంపుకు బదులుగా జరిగే విషయాలదే బుద్ధిలో పెట్టుకుంటారు. ఈ మాటలే అశుద్ధ విచారాలు చేస్తూనే ఉంటారు, దుఃఖంగా ఉంటారు. దానికి బదులుగా బాబా తలంపు చేయాలన్నా లేదా? భగవాన్ వచ్చినారు, శాంతి సాగర్, ప్రేమ్ సాగర్, వాళ్ళ సజుని నేను అనుకొని వాళ్ళ కోసం అన్నీ చేస్తూ పోతూ ఉండాలి. అప్పుడే ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు. बाप आया हुआ है, वो वर्षा दे रहे हैं, इसमें सारी नॉलेज आ जाता है. लक्ष्मी नारायण ने जब 84 जन्म पूरे किए तभी बाप ने अंत में आकर के उनको राजयोग सिखा करके राजाई दी है. लक्ष्मी नारायण का ये चित्र है नंबर 1. శివబాబా చెప్తారు, బాబా మనకు జ్ఞానం ఇచ్చినారు. ఆ నాలెడ్జ్ అంతా మనం అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకునే పోతూ ఉంటారు. సో తండ్రి మరి ఆస్తి ఏమి? ఆ ఆస్తి తీసుకునే దానికోసం కర్మని గతి కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే అట్లంతా కర్మం చేయకూడదు. మనకు లక్ష్యం ఇచ్చినారా లేదా బాబా? లక్ష్మీనారాయణ లాగా. అదే లక్ష్మీనారాయణ సత్యుగంలో ఉండేవాళ్ళు 84 జన్మల్లో వచ్చేసి తండ్రి దగ్గర ఉండి లాస్ట్లో రాజయోగా నేర్చుకుంటూ ఉన్నారు. శివబాబా రాజయోగా నేర్పిస్తున్నారు. మళ్ళా అదే ప్రకారంగా లక్ష్మీనారాయణ అయ్యేదాన్ని. అంటే దీంట్లో ఒకటి బాబా తలంపు ఉండాలి, ఇంకొకటి మన కర్మం శ్రేష్టంగా ఉండాలి.
కర్మని కూర్చి చూసుకోవాలి, నేను ఎట్లాంటి కర్మ చేస్తున్నాను, బాబాకి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నానా లేదా అట్లా అని. కర్మం అంటే మనం చూసే విధానం, మాట్లాడే విధానం, నడుచుకునే విధానం, బాబా కోసం సేవ అంతా మనసా వాచా కర్మణ సేవ చేసేది అన్నిటి బాబా కోసమే చేస్తూ ఉండాలి. లౌకిక రీతిలా ఉండకూడదు. అప్పుడే మన లక్ష్యం ఏ లక్ష్యంతో ఇక్కడ వచ్చినామో ఆ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోవచ్చు. లక్ష్మీనారాయణ చిత్రం ఎంత బాగుంది, ఫస్ట్ గ్రేడ్ చిత్రం అది. అట్లా మనం కావాలంటే మన కర్మం పైన ఎంత అటెన్షన్ ఉండాలి. तो तुम जानते हो उन्होंने आगे जन्म में ऐसा कर्म किया है, वो कर्म अभी बाप सिखला रहे हैं. అంటే ఏ కర్మం చేస్తే లక్ష్మీనారాయణ అవుతాం, అట్లా కర్మం బాబా ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణ అయ్యేట్టుగా కర్మం మనం చెయ్యాలి. లక్ష్మీనారాయణ ఎట్లా అయినారు? పరమాత్మ నేర్పించిన శ్రేష్ఠ కర్మ ఆధారంలో ఈ సమయంలో. దానికోసం శివబాబా చెప్తారు, మన్మనా భవ, మరి పవిత్రంగా ఉండండి. కోయి భీ పాప్ మత్ కరో, ఏ ప్రకారమైన పాపం చేయకూడదు. పాపం అంటే దేహ అభిమానంలో వచ్చి ఈ కామ క్రోధ మోహలోభ అహంకారం, ఈర్ష్య ద్వేషం, భ్రష్టాచారం, మోసం చేసేది, దొంగతనం చేసేది, ఇదంతా ఏమీ ఉండకూడదు. అదని పాపం. कोई भी पाप मत करो क्योंकि तुम अभी स्वर्ग के मालिक పుణ్యాత్మ బంతే హం. బాగా చెప్తారు, ఇప్పుడు ఏ ప్రకారమైన పాపం చేయదు, ఎందుకంటే మీరు ఇప్పుడు స్వర్గానికి మాలిక్ పుణ్యాత్మ అయ్యేదానికి వచ్చినారు. अर्धकल्प माया रावण पाप कराती आई है, अभी अपने को पूछना है हमने कोई पाप तो नहीं किया. బాబా చెప్తారు, అర్ధకల్పం మాయ రావణ్ పాపం చేయించినారు. ఇప్పుడు మన బాబా బిడ్డ అయినాం, ఏ ప్రకారమైన పాపం కూడా చేయకూడదు. చేస్తున్నారా చూసుకోవాలి, లోపల ఏదైనా చేస్తూ ఉన్నారా ఇంకాను పాపం లేదు, పాపం అన్నీ స్టాప్ చేసి పుణ్యాత్మ అయ్యేదానికి యోగం చేస్తారు. పుణ్యకా కామ్ కర్తే రహ, చూసుకోవాలి, నేను పుణ్యకామ కర్మ మాత్రమే చేస్తున్నానా, లే పాపం కూడా చేస్తున్నానా చూసుకోవాలి లోపల. అందోంకి లాఠీ బనే, అంటే గుడ్డి వాళ్ళకి కర్ర అయినామా మనం, అంటే అజ్ఞాని ఆత్మలకు జ్ఞానం ఇస్తూ ఉన్నామా. బాప్ कहते हैं मनमना भव, ये भी पूछना है कि मनमना भव किसने कहा. वो कहेंगे कृष्णा ने कहा. तुम मानते हो परमपिता परमात्मा शिव ने कहा. रात दिन का फर्क है, शिव जयंती के साथ गीता जयंती भी है, गीता जयंती के साथ कृष्ण जयंती है. అంటే మన్మనా భవాని ఎవరు చెప్తున్నారు? మనుషులను అడగండి, వాళ్ళు ఏం చెప్తారు? శ్రీకృష్ణ చెప్పినట్టుగా చెప్తారు. అయితే మనం ఏం చేస్తాం? మనం ఈ బాబా చెప్పేది ఒప్పుకుంటాం. పరంపిత పరమాత్మ శివ బాబానే మన్మనా భవ్ శబ్దం చెప్పినారు. మనం బాబా చెప్పేదానికి మనుషులు చెప్పేదానికి రాత్రి పగలంత తేడా. అంటే శివ భగవాన్ వచ్చిన వెంటనే గీతా జయంతి అవుతుంది, అంటే శివ జయంతి వెంటనే గీతా జయంతి, గీతా జయంతి అయిపోయిన తర్వాతనే కృష్ణ జయంతి అవుతుంది. ఇదాన్ని మనకు బాగా అర్థమైంది. కృష్ణ ఏమీ మన్మనా భావ్ చెప్పలేదు. तो तुम जानते हो हम भविष्य में प्रिंस बनेंगे, बेगर टू प्रिंस बनना है. ये एमेंट ऑब्जेक्ट ही राजयोग की है. మనకు ఇప్పుడు తెలుసు భవిష్యంలో మన రాజ్ కుమార్ కావాలి. అంటే ఇప్పుడేమో పేదవాళ్ళుగా ఉన్నాం, మళ్ళీ మన రాజ్కుమారి అవ్వదు. ఇదే లక్ష్యం, ఈ రాజయోగాని లక్ష్యమే ఇది, బెగర్ టు ప్రిన్స్ అయ్యేది. तो तुम सिद्ध करके बताओ कि गीता का भगवान श्री कृष्णा नहीं था, वो तो निराकार था. तो सर्वव्यापी का ज्ञान उड़ जाएंगे. सर्व का सद्गति दाता पतित पावन बाप है.
कहते भी हैं कि वो लिबरेटर है, फिर सर्वव्यापी कह देते हैं। जो कुछ बोलते हैं समझते नहीं हैं అంటే శివబాబు చెప్తారు, మన సిద్ధు చేసి చెప్తాం, గీత భగవాన్ ఎవరు, కృష్ణ కాదు, నిరాకార్ శివబాబా అని చెప్తాం. ఈ పాయింట్ని ఎవరందరూ ఒప్పుకుంటారో వాళ్ళ బుద్ధి నుంచి సర్వవ్యాపిన మాట వెళ్ళిపోతుంది. సర్వాత్మలకు సద్గతి దాత భగవాన్, పతిత్ పావన్ తండ్రి. సో పతిత్ పావన్ మన అందరినీ ముక్తి చేస్తారా లేదా? అంటే ఈ కష్టాల నుంచి, దుఃఖాల నుంచి, ప్రపంచం నుంచే ముక్తి చేస్తారు. మరి సర్వవ్యాపి ఎట్లా అవుతారు? వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే అర్థం కాలేదు. అర్థం కాకంటే ఏదో ఒకటి చెప్తారు, అర్థం లేని మాటలు మనుషులు చెప్పేది. धर्म के बारे में जो भी आता है वो बोलते हैं. मुख्य धर्म है 3, देवी देवता धर्म तो आधा कल्प चलता है. तुम जानते हो, बाप ब्राह्मण देवता क्षत्रिय धर्म स्थापन करते हैं. అంటే బాబా చెప్తారు, ముఖ్యంగా ధర్మాన్ని గురించి కూడా వాళ్ళకి తెలీదు, ఏమంటే అదని చెప్తారు. బాబా ఇప్పుడు దేవీ దేవత ధర్మం స్థాపన చేస్తారు, అర్ధకల్పం ఉంటుంది అది. అంటే ఈ సమయంలో బాబా మన అందరిని బ్రాహ్మణునిగా చేస్తారు. బ్రాహ్మణునిగా చేసేదంటే పవిత్రత, శాంతిని, ధర్మాన్ని ఇస్తారు. శ్రేష్ఠ కర్మ నేర్పించి దేవతగా చేస్తారు. మరి క్షత్రియుగా దాంట్లోనే దేవత క్షత్రియ అయిపోతారు. ఈ ధర్మాన్ని స్థాపన చేస్తారు. సో బ్రాహ్మణ్ ఎవరెవరు బాబా చెప్పినట్టుగా పూర్తిగా నడుచుకుంటారు వాళ్ళు దేవత. మళ్ళా కొందరు బ్రాహ్మణ్ ఒక్కొక్క దాంట్లో ఫెయిల్ అయిపోతే వాళ్ళు క్షత్రియ అయిపోతారు. అందుకే బ్రాహ్మణ్ దేవత క్షత్రియ ధర్మం ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. తో ఏ దునియా నే జాన్తీ హై, మనుషులకు ఇదాన్ని తెలీదు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది ఈ ప్రపంచంలో, భగవాన్ వచ్చి ఏం చేస్తూ ఉన్నారు, ఈ విషయమే మనుషులకు తెలియదు. वो तो सतयुग को ही लाखों वर्ष कह देते हैं. आदि सनातन देवी देवता धर्म है सबसे ऊंचा, परंतु वो अपने धर्म को भूल इरिलीजियस बन पड़े. क्रिश्चियन लोग अपने धर्म को नहीं छोड़ते हैं. वो जानते हैं क्राइस्ट ने हमारी धर्म स्थापन किया था. इस्लामी, बौद्धी, फिर क्रिश्चियंस, ये है मुख्य धर्म. బాబా చెప్తారు, ఆది సనాతన్ దేవీ దేవత ధర్మం వాస్తవంగా చాలా శ్రేష్టమైన ధర్మం. అయితే హిందూస్ అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ ధర్మాన్నే మర్చిపోయినారు. ఇదే అధర్మం, పెద్ద అధర్మ మాట. తన ధర్మాన్ని మర్చిపోయేది అధర్మాన్ని అర్థం. క్రిస్టియన్స్ ఎప్పుడు వాళ్ళ ధర్మాన్ని వదలలేదు. క్రిస్టియన్స్ వాళ్ళ ధర్మస్థాపక్ ఎవరుని కూడా తెలుసుకున్నారు, క్రైస్ట్ ధర్మస్థాపక్. ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్స్ వీళ్ళ ఇది 3 ముఖ్య ధర్మం ఇప్పుడు ఉంది. బాకీ అన్ని చిన్న చిన్న ధర్మాలు కూడా ఉంది. సో కహాన్సే వృద్ధి హుయి, ఎక్కడి నుంచి ఇదంతా వృద్ధి అయింది, ఎన్ని బ్రాంచెస్ వచ్చింది ఈ కల్ప వృక్షంలో, ధర్మాని బ్రాంచెస్. ఇది కూడా మనుషులకు తెలియదు. मोहम्मद को अभी थोड़ा समय हुआ है. इस्लामी पुराना है, क्रिश्चियंस भी मशहूर है, बाकी तो कितने ढेर है. అంటే మొహమ్మద్ ఇప్పుడే వచ్చినాడు, 500 సంవత్సరాలు. దానికి ముందు ఇస్లామిక్ ధర్మం ఉంటుంది. ఇస్లామిక్ ధర్మాన్ని ఒక భాగం ఇది మొహమ్మడన్స్, ముస్లిమ్స్ అని చెప్తారు వాళ్ళని, వాళ్ళు ఇస్లామిక్ ధర్మం చెప్తారు. ఇట్లా 2 భాగాలు అయిపోయింది అది. క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, చాలా ప్రసిద్ధిగా ఉన్నారు. బాకీ చిన్న చిన్న ధర్మాలేమో ఎక్కువ ఉంది. సబ్కా అప్నా అప్నా ధర్మ, అప్నా భిన్న భిన్న ధర్మ, భిన్న భిన్న నామ్ తో ముంజ్ గయే. అందరిది వాళ్ళ వాళ్ళ వేరే వేరే ధర్మాలు, వేరే వేరే పేర్లు, కన్ఫ్యూజ్ అయిపోయినారు అందరం. ये नहीं जानते हैं कि मुख्य धर्मशास्त्र 4 है.
इसमें डीटिज़म ब्राह्मणिज्म आ जाता है। ब्राह्मण सो देवता, देवता सो क्षत्रिय, ये किसको पता नहीं है. బాగా చెప్తారు. ముఖ్యంగా 4 ధర్మశాస్త్రాలు ఉంది. ఆ 4 ధర్మశాస్త్రాలు మొదటిది గీత. ఆ గీతలో దేవతా ధర్మం, బ్రాహ్మణ ధర్మం, క్షత్రియ ధర్మం 3 వచ్చేస్తుంది. ఆ 3కి ఆధారం గీత, అంటే భగవాన్ వాచ. ఇది ఎవరికి తెలియదు. సో బ్రాహ్మణే దేవత అవుతారు, తర్వాత ఆ దేవతలు క్షత్రియులు అవుతారు. బ్రాహ్మణ్ దేవతాయ నమః అని చెప్తారు. సో పరంపిత పరమాత్మ బ్రాహ్మణ్, దేవత, క్షత్రియ 3 ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. అంటే భగవాన్ వాచ ఆధారంలో మనం ఏం ఫాలో చేస్తామో శివబాబాని, దాంట్లో మనం బ్రాహ్మణ్ అవుతాం. మళ్ళీ ఈ బ్రాహ్మణే పరమాత్మ చెప్పినట్టుగా నడుచుకొని దేవత మరి క్షత్రియ కూడా అవుతారు. ఈ 3 పరమాత్మ మహావాక్యం ఆధారం. దానికి ఇప్పుడు చదివిస్తున్నారు. ఎట్లా చదువుతారో అట్లా అవుతారు. తర్వాత ये है कांटों का जंगल, भारत गार्डन ऑफ अल्लाह था, ये भी मानते हैं, परंतु वो कब था, कैसे था, किसने बनाया, परमात्मा क्या चीज़ है, ये कोई कुछ नहीं जानते. మన భారతదేశం ఇప్పుడు మొత్తం ప్రపంచమే ముళ్ళు ఉండే అడవి అయిపోయింది. అయితే భారత్ మొదట్లో పూలు ఉండే తోటగా ఉండింది. ఇదేమో చెప్తారు అందరూ, భారత్లో స్వర్గం ఉండింది అట్లా అని. అయితే అది ఎప్పుడు ఉండింది, ఎట్లా ఉండింది, ఎవరు స్థాపన చేశారు, ఆ పరమాత్మ ఎవరు, ఏమి, ఇదాన్ని మనుషులకు తెలియదు. తో ఆర్ఫన్ హో గయే, మనుషులందరూ అనాథ అయిపోయినారు. తల్లిదండ్రి ఎవరునే తెలియలేదు. ఇస్లియే ఏ లడాయి झगड़ा आदि है, सिर्फ భక్తి మే ఖుష్ హో జాతే. బాగా చెప్తారు. ఇప్పుడు అనాథ అయిపోయిన దానివల్ల అందరూ పరస్పరంగా జగడాలి. భక్తిలోనే ఖుషీగా ఉన్నారు. వాళ్ళకి భక్తియే చాలు అనిపిస్తుంది. జ్ఞానం ఇస్తే కూడా ఏమో అర్థమే కాలేదు. అభి బాప్ ఆయే హే సోజరా కర్నే కే లియే, సెకండ్ మే జీవన్ ముక్తి బనా దేతే. ఇప్పుడు తండ్రి వచ్చినారు, వెలుతుల్లో తీసుకుపోతారు. 1 సెకండ్లో జీవన్ ముక్తి ప్రాప్తి అయిపోతుంది. జ్ఞాన్ అంజన్ సద్గురు దియా, అజ్ఞాన్ అంధ్యారా వినాश. అభి తుమ్ బచ్చే జాన్తే హో, హమ్ సోజరే మే జా రహే హై. అంటే భగవాన్ వచ్చి జ్ఞాన కాటిగా ఇచ్చినారు. సద్గురు రూపంలో వచ్చి జ్ఞాన కాటిగా 3వ నేత్రం ఇచ్చినారు. అజ్ఞాన అంధకారం వినాశమైపోతుంది. ఇప్పుడు మనందరం వెలుతుల్లా పోతూ ఉన్నాం. ఎందుకంటే మనకు 3వ నేత్రం దొరికింది. తండ్రి వచ్చి 3వ నేత్రం ఇచ్చినారు. మళ్ళీ దేవతలకు 3వ నేత్రం చూపిస్తారు, కానీ వాళ్ళకు లేదు. దీని అర్థం కూడా మనుషులకు తెలియదు. 3వ నేత్రం అంటే ఏమి, ఎట్లా అని. యథార్థ జ్ఞానాన్ని రూపం. వాస్తవంగా 3వ నేత్రం మనకు ఉంది. పరమాత్మ వచ్చి మనకు సత్యమైన జ్ఞానం అంతా ఇచ్చినారు. యథార్థ అన్నీ తెలుసుకున్నాం. అదే 3వ నేత్రం, బుద్ధి ద్వారా తెలుసుకున్నాం. సో వాళ్ళు మరి ఏం చూపించినారు, శంకర్కు 3వ నేత్రం దీన్ని చూపించినారు. గీతలో బ్రాహ్మణది మాటనే లేదు. బ్రాహ్మణ ఏం చేస్తున్నారు అని తెలియలేదు. వాళ్ళు కౌరవ పాండవ్ది విషయాలు చెప్తారు. కౌరవ పాండవ్ వాళ్ళు యుద్ధం జరిగింది చెప్తారు. అంటే భగవాన్ ఒక రథంలో వచ్చినారు. ఆ రథం ఎట్లా చూపించినారంటే గుర్రాలు ఉండే రథాలు, గుర్రం బండి రథం, దాంట్లో వచ్చినారు భగవాన్. ఈ శరీర రూపీ రథంలో వచ్చినారు. మనుషులకు తెలియలేదు. సో ఇప్పుడు మీరందరూ బాగా తెలుసుకున్నారు. మీకు బాబా చెప్పినారు. ఈ వేదశాస్త్రాలు సారమంతా బాబా మనకు చెప్పినారు. అందుకే మనం బాబా చెప్పేదే ఒప్పుకుంటాం. ఇప్పుడు వేరే ఏమీ ఒప్పుకునేది లేదు. మనం ఇప్పుడు చెప్తాం.
ఇప్పటి వరకు మన ఆదరణ ఒప్పుకున్నాం, ఏమీ లాభం లేదు. అయితే డైరెక్ట్గా భగవాన్ వచ్చి ఏం చెప్తారు, అదే మేము ఇప్పుడు ఒప్పుకునేది. ఆ వేదశాస్త్రాలంతా భక్తి మార్గాన్ని సామాన్య, అందుకే గాయన ఉంది, జ్ఞానం భక్తి ఎట్లా అని. అది ఎంత భక్తి, పరమాత్మ వచ్చి మనకు డైరెక్ట్గా మూడవ నేత్రం ఇస్తారు, అదే జ్ఞానం, సత్యమైన మాటలు తెలుసుకునేది. సో ఇప్పుడు ఈ రావణ్ రాజ్యంగా ఉంది. ఈ రావణ్ రాజ్యం స్టార్ట్ అయింది, అప్పటి నుంచి భక్తిను స్టార్ట్ అయింది. ఏ సమయంలో రావణ్ వచ్చినాడు, వికారాలు, దేహాభిమానం, ఆ సమయం నుంచే భక్తి కూడా స్టార్ట్ అయింది. భారతవాసులు వామ్ మార్గంలో పోయినారు, ధర్మభ్రష్ట కర్మభ్రష్ట అయిపోయినారు. దానికోసమే వాళ్ళు దేవతా ధర్మం వాళ్ళందరూ హిందువుని చెప్పుకుంటున్నారు. ఏంటంటే ధర్మభ్రష్ట కర్మభ్రష్ట అయిపోయింది, వామ్ మార్గంలో పోయి పతిత అయిపోయినారు. పతిత ఎవరు చేసింది? ఈ వికారాలే, దేహ అభిమానం. రావణ్ణి చెప్తారు. రావణ్ని ప్రతి సంవత్సరం కాలుస్తారు. మళ్ళీ అనుకుంటారు పరంపరగా ఇది జరుగుతుంది ఎట్లా అని. పరంపర అంటే సత్యుగ నుంచా? లేదు, సత్యుగల రావణే లేదు. ఇది ద్వాపర యుగా నుంచి స్టార్ట్ అయింది ఈ రావణ్ణి కాల్చే పద్ధతి అంతా. మనుషులకు ఏమీ తెలియదు. మాయ ఎట్లా వాళ్ళని కంప్లీట్గా రాయి బుద్ధిలాగా చేసి పెట్టేసింది. మనుషుల బుద్ధిలో కొంచెం కూడా జ్ఞానమే లేదు, రాయి బుద్ధి. మనందరం మొదట్లో రాయి బుద్ధి ఉంటాం. ఇప్పుడు శివబాబా వచ్చి పారస్ బుద్ధిగా చేసినారు. మనకు పారస్ బుద్ధి వచ్చేసింది ఇప్పుడు. అంటే మనుషులందరూ ఐరన్ ఏజ్లో ఉన్నారు. ఐరన్ ఏజ్ అంటే ఇనుము సమానం ఉండే యుగం. ఇప్పుడు బాబా వచ్చిన తర్వాత మన బుద్ధి పారస్ బుద్ధి అయ్యి మనం బంగారు యుగానికి పోదాం. ఇప్పుడు బంగారు యుగం స్థాపన అవుతూ ఉంది. తండ్రి ప్రతి ఒక్క విషయం మనకు చెప్పినారు. అయితే కూడా చాలామంది బుద్ధిలో ఇదాన్ని అర్థమే కాలేదు. ఎంత క్లియర్ జ్ఞానం బాబా వచ్చి చెప్తారు, అయినా కూడా చాలామందికి ఎందుకో తెలీదు, అర్థమే కాలేదు. तो तुम कुमारियों को अभी सगाई होती है, तुमको पटरानी बनाते हैं, तुमको भगाया अर्थात तुम आत्माओं को कहते हैं तुम मेरे थे, फिर तुम मुझे भूल गए हो, देहाभिमानी बन మాయా కే బన్ గయే హో. బాబా చెప్తారు, కుమారిలు ఇక్కడ వచ్చినారు కదా చాలామంది. బాబా చెప్తారు, నేను మీ అందరినీ నా దగ్గర ఎంగేజ్ చేసుకున్నాను. ఎంగేజ్మెంట్ అయిపోయింది బాబా దగ్గర. ఎందుకోసం బాబా దగ్గర ఎంగేజ్మెంట్? ఎందుకంటే బాబా మహారాణి చేస్తారు, విశ్వ మహారాణి చేస్తాను. ఇట్లా కాదు, బాబానే మన అందరినీ ఇక్కడ పిలుచుకొచ్చేస్తారు. లేదు, మనమే వచ్చినాం బాబా దగ్గర. ఎందుకోసం వచ్చినాం? బాబా దగ్గర ఆస్తి తీసుకునే దానికోసం. వాస్తవంగా బాబా ఏమి మన అందరినీ పట్టుకుని రాలేదు. బాబా చెప్తారు, మీరు ఆత్మ, వాస్తవంగా మీరు నా బిడ్డలు, మీరు ఇప్పుడు నన్ను మర్చిపోయినారు. దేహాభిమానంలో వచ్చేసి మాయకు వశమైపోయినారు. దీన్నే భక్తి మార్గంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే భగవాన్ అందరినీ పట్టుకుని పోయినారు అట్లా అని. వాస్తవంగా పట్టుకుని పోయే మాట లేదు. యథార్థ విషయం భగవాన్ చెప్తారు, నా తలంపులోనే ఇప్పుడు ఉండండి, మిగతాన్ని మర్చిపోండి చెప్తారు. తలంపులో ఉండేదే చాలా ఎక్కువగా ప్రయత్నం చేసే మాట. చాలామంది దేహాభిమానంలో వచ్చేసి ఇప్పటి వరకు కూడా వికర్మం చేస్తూ ఉన్నారు. తండ్రికి తెలుసు ఆత్మ శివబాబా తలంపు చేస్తుందా లేదా అని కూడా బాబాకు తెలుస్తుంది. దేహాభిమానంలో వచ్చి చాలా పాపం కూడా చేస్తూ ఉన్నారు. అంటే పాపాన్ని కుండ నిండిపోతుంది, అంటే 100 సారి నిండిపోతుంది. పరమాత్మ బిడ్డ అయ్యేసి వికారంలో పోదే ఈ ప్రపంచంలో పాప ఎక్కువ అంటే ఎక్కువ అయిపోతుంది. అంటే పాపాని కుండ నిండిపోతుంది. వేరే వాళ్ళకు దారి చూపించే దానికి బదులుగా స్వయమే మర్చిపోయేసి వికారంలో వెళ్ళిపోతారు. ఇది ఎంత పెద్ద పాపం, ఇంకాను జాస్తి దుర్గతి అయిపోతుంది.
మొదటి కంటే జాస్తి ఎక్కువగా దుర్గతి అయిపోతుంది. బాబా బిడ్డ అయిపోయి వికారంలో పోదే. సో ఇంత పెద్ద లక్ష్యం ఇది, చాలా పైన ఎక్కేది. ఇక్కడ బాబా చెప్తారు, చడేతో చాకే వైకుంఠ రస్, గిరేతో చక్నాచూర్. ఎక్కిదే మాత్రం వైకుంఠ రసం. పాడిపోయినాం అనుకోండి, ఎమికలంతా పొడి 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 అయిపోతుంది. సో ఇది ఇక్కడ రాజ్యం స్థాపన అవుతూ ఉంది. అర్థమైందా? బాబా మరి చెప్తారు, రాజ్యం స్థాపన అవుతూ ఉంది. దీంట్లో మరి డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. కొందరు ఏం చేస్తారు, కొందరు ఏం చేస్తారు, చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. రాజారాణి ఎక్కడ, సర్వెంట్స్ ఎక్కడ. तो कोई तो पढ़ कर के आसमान में चढ़ जाते हैं, कोई पट में पड़ जाते हैं. बुद्धि डल हो जाती है तो पढ़ नहीं सकते हैं. బాబా చెప్తారు, యథార్థంగా భగవాన్ని తెలుసుకునే వాళ్ళందరూ బాగా చదివి ఆకాశం వరకు ఎక్కిపోతారు, అంటే అంత శ్రేష్టంగా అయిపోతారు. కొందరు మరి డల్ బుద్ధి అయిపోతారు వికర్మం చేస్తే. భగవాన్ వచ్చినారు, దాని పని ఏమి, మన పతిత నుంచి పావన చేసానికి. ఇది సరిగ్గా తెలియలేదు, అందువల్ల చెడ్డ పని చేసి తప్పుని కింద పడిపోతారు, డల్ బుద్ధి అయిపోతారు. తర్వాత వాళ్ళు చదివే లాయకే లేదు, చదివేదానికే కాదు. कोई कोई कहते हैं बाबा हम आपको समझा ही नहीं सकते हैं कि బాబా చెప్తారు, కొందరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు భగవాన్ ఎవరునే వేరే వాళ్ళకు చెప్పేదానికే కాలేదు, అంత డల్ బుద్ధి అయిపోయినారు. कहता हूँ अच्छा सिर्फ अपने को आत्मा समझ मुझे याद करो तो मैं तुमको सुख दूंगा. పోనీ నువ్వు వేరే వాళ్ళకు చెప్పేదానికి తెలియలేదు అనుకో, స్వయం నువ్వే ఆత్మను అనుకొని తండ్రి తలంపు చేస్తూ ఉండు, నీకు చాలా సుఖం ఇస్తూ అని చెప్తారు బాబా. వేరే వాళ్ళకి చెప్పేదానికి కాలేదంటే స్వయమైనా బాబా తలంపు చేయొచ్చా లేదా? పరంతు వ్యాధి నహీ కర్ సక్తే. అయినా కూడా బాబా తలంపే చేసానికి కాలేదు పాపం వాళ్ళకు. యాద్ కరే తో ఔరోं को भी याद दिलाते रहेंगे ना. మన శివబాబా తలంపు చేస్తూ ఉంటే గ్యారంటీ వేరే వాళ్ళకు కూడా బాబా తలంపు ఇస్తూ ఉంటామా లేదా? बाप को याद करे तो पाप नष्ट हो जाएगा. మన ఎంతెంతో శివబాబా తలంపు చేస్తామో అంతంత మన పాప నష్టమవుతుంది. అందుకే తలంపు చేస్తానే ఉండాలి. तो उनकी याद बिगर सुखधाम में जा नहीं सकते हैं. శివబాబా తలంపు చేయలేదంటే సుఖధాంకు ఎట్లా పోయేదానికే కాదు. 21 జన్మాని ఆస్తి నిరాకార తండ్రి దగ్గర ఉండి మనకు దొరుకుతుంది. సో వాళ్ళ తలంపు చేస్తూనే ఉండాలి. బాకీ మిగతా అన్ని సుఖం అల్పకాల సుఖం. తో కొందరు మరి రిద్ధి సిద్ధి కూడా చేస్తారు. కోయి రిద్ధి సిద్ధి సే బచ్చా మిల్ గయా वा आशीर्वाद से लॉटरी मिल गई बस विश्वास बैठ जाता है. అంటే కొందరికి బిడ్డలు లేదు, సుఖం ఏదో సుఖం అనుకుంటారు. ఆ సుఖాని కోసం రిద్ధి సిద్ధి వాళ్ళ దగ్గర పోతారు. ఏదో కొంచెం దొరికింది, ఆశీర్వాదం వచ్చి లాటరీ వచ్చింది, బస్ దాంట్లో నిశ్చయం అయిపోతుంది. దానిపైన అంతా విశ్వాసం పెట్టుకుంటారు. అక్కడంతా విశ్వాసం పెట్టుకోకూడదు, అదంతా అల్పకాలం మరి మోసం చేస్తారు వాళ్ళందరూ. కోయికో 2-4 करोड़ फ़ायदा हो जाता है बस बहुत महिमा करेंगे. ఆ రిద్ధి సిద్ధి ద్వారా కొందరికి 4 కోట్లు 5 కోట్లు దొరుకుతుంది, లాభం వచ్చింది, బస్ వాళ్ళని మహిమ చేస్తూ ఉంటారు ఆ రిద్ధి సిద్ధి వాళ్ళని. परंतु वो तो अल्पकाल के लिए है ना, 21 जन्मों के लिए హెల్త్ వెల్త్ తో మిలా నహీ. అది అల్పకాలానికి కోసం. ఏమి 5 కోట్లు చాలా, భగవాన్ వచ్చి ఎంత అర్ధకల్పాన్ని ఆస్తి ఇస్తారు. వీళ్ళు చేసేది అల్పకాలం. అర్ధకల్పాన్ని 21 జన్మాని హెల్త్ వెల్త్ ఎక్కడ దొరికింది వాళ్ళకు. పరంతు మనుష్య నహీ జానతే, దోష్ భీ నహీ దే సక్తే.
అల్పకాల के सुख में ही खुश हो जाते हैं. పాపం వాళ్ళు తెలుసుకోలేదు, వాళ్ళపైన దోషం కూడా లేదు. అల్పకాల సుఖంలోనే ఖుషి అయిపోతారు వాళ్ళు, కొంచెం ప్రాప్తిలో ఎంతో ఖుషి. बाप तुम बच्चों को राजयोग सिखा करके स्वयं की स्वर्ग की बादशाही देते हैं. कितना सहज है, कोई तो बिल्कुल समझा ही नहीं सकते हैं. స్వయం భగవాన్ వచ్చి మన బిడ్డలు రాజయోగం నేర్పించి స్వర్గానికి రాజ్యాగా చేస్తారు. ఎంత ఈజీ మాటలు. కొందరు మరి వేరే వాళ్ళకు చెప్పేదానికి తెలియదు, చెప్పేదానికి తెలియదు. స్వయం కూడా సరిగ్గా యోగంలా ఉండరు. వేరే వాళ్ళకు చెప్పేదానికి తెలియలేదంటే మరి స్వయం కూడా పూర్తిగా యోగం చేయలేదు అని అర్థం. योग पूरा न होने के कारण कोई को तीर नहीं लगता है. మనం సరిగ్గా యోగం చేయలేదంటే వేరే వాళ్ళకు మనం చెప్పేది అర్థమే కాదు. देह अभिमान में आने से कुछ न कुछ पाप होता रहता है. योग ही मुख्य है. దేహ అభిమానంలో వచ్చే దానివల్ల ఏదో ఒక రకమైన పాపం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ యోగం. స్వయం ఒక ఆత్మ జ్యోతిని అనుకొని నిరంతరంగా శివబాబా తలంపు చేసుకొని అన్ని పరిస్థితిలో శాంతి స్వరూప్, ఆనంద స్వరూప్, శక్తి స్వరూప్ ఇదాన్ని ప్రాక్టీస్ చేయాలి. తో ఇది యోగ బలం నుంచి మన విశ్వానికి మాలిక్ అవుతాం. ప్రాచీన రాజయోగం ఇదే భగవాన్ వచ్చి మనకు నేర్పించినారు. అదే కృష్ణ కాదు నేర్పించింది, స్వయం నిరాకార పరమాత్మ నేర్పించినారు. ఇదే తలంపుని యాత్ర, చాలా బాగుంటుంది. తలంపుని యాత్ర చేస్తూ ఉంటే మనకు సద్గతి దొరుకుతుంది, ఎంత మంచి జీవనం అవుతుంది తలంపుని యాత్రలో. డ్రామాలో तुम ड्रामा देख करके आओ तो बुद्धि में सारा सामने आ जाता है ना. कोई को बताने में टाइम लगेगा. కొందరు సినిమానో డ్రామానో చూసి వస్తారు. చూసిన తర్వాత వాళ్ళ బుద్ధిలో మొత్తం ఆ డ్రామాది స్టోరీ ఉంటుందా లేదా, మరి వేరే వాళ్ళకి కూర్చొని చెప్తారు ఎంత టైం అవుతుంది, ఆ చూసేది ఎంత, మరి వాళ్ళకు వేరే వాళ్ళకు కూడా చెప్తారు. ఇక్కడ మరి బాబా మనకి ఏమంతా చెప్తారు అదని వేరే వాళ్ళకి చెప్పేదానికి ఎందుకు రాలేదు. బీజం మరి వృక్షం, దీని గురించి చెప్పాలి. బీజం శివబాబా, ఈ కల్ప వృక్షాల్లో ఎన్ని ధర్మాలు వచ్చింది, ఇది చెప్పేది ఎంత ఈజీ. తో ఈ చక్ర బడా క్లియర్ హై. మరి సత్యుగ త్రేతా ద్వాపర కాలి ఈ చక్రం కూడా ఎంత ఈజీ క్లియర్గా ఉంది. శాంతిధామ్ పోవాలి, మరి సుఖధామ్ రావాలి. సుఖధామ్ది క్యారెక్టర్ ఏమి చెప్పాలి, మరి ఈ దుఃఖధామ్ ఎంత దుఃఖం ఎందుకు అయింది, ఇదన్నీ చెప్పేది ఎంత ఈజీ, సెకండ్లో చెప్పచ్చు. మరి బాబా తలంపు నిరంతరంగా ఉండాలి, అదే ముఖ్య మాట. ముఖ్యంగా శివబాబా పరిచయం ఇవ్వాలి, మనం కూడా బాబా తలంపులా ఉండాలి. తండ్రి చెప్తారు, నా తలంపు నుంచే మీ వికారం వినాశం అవుతుంది, నా తలంపు చేస్తేనే మీరు అన్నీ తెలుసుకోవచ్చు, మీ బుద్ధిలో అన్ని పాయింట్స్ వచ్చేస్తుంది శివబాబా తలంపు చేస్తే. బాబా జ్ఞాన సాగర్ కదా, జ్ఞాన సాగర్ తలంపు చేయండి, మొత్తం పాయింట్స్ బుద్ధిలో వస్తుంది. अच्छा शिव बाबा तुम बच्चों को याद करते हैं, బ్రహ్మ బాబ్ యాద్ నై కర్తే హై. శివబాబా మన తాలింపు చేస్తారు, బ్రహ్మ మన తాలింపు చేయరు. బ్రహ్మ శివబాబా తాలింపు మాత్రమే చేస్తారు, లాభం దాంట్లోనే ఉంది బాబా. तो शिव बाबा जानते हैं हमारी सपूत बच्चा कौन कौन है. सर्विसेबल सपूत बच्चों को याद करते हैं. शिव बाबा తెలుసు బాబాకు నా మంచి బిడ్డలు, సర్వీసబుల్ బిడ్డలు ఎవరెవరు మంచి బిడ్డలు, వాళ్ళ తలంపు శివబాబా చేస్తూ ఉంటారు. ఏ తోడి కిస్కో యాద్ కరెంగే. బ్రహ్మ బాబా ఎవరు తలంపు చేయరు, బ్రహ్మ బాబాకు శివబాబా తలంపుల లాభం ఉంది. మన అందరి తలంపు బ్రహ్మ బాబా చేయరు,
శివ బాబా చేస్తారు, మనకి ఏమేమి కావాలో అదంతా ఇస్తారు. तो इनकी आत्मा को तो डायरेक्शन है, మామేకం యాద్ కరు. శివ బాబా బ్రహ్మ ఆత్మకు డైరెక్షన్ ఇచ్చినారు, నా ఒక్కరిదే తలంపు చేయి నువ్వు చాలు, వేరే ఎవరు తలంపు చేసేది అవసరం లేదని చెప్పినారు. మనకి కూడా అంతే, మన శివ బాబా తలంపు మాత్రమే చేస్తే బాబా మన తలంపు చేస్తారు, వేరే ఎవరికి ఏమేమి కావాలో అదాన్ని మన ద్వారా ఇస్తారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. हमारी धारणा कोसर मुख्य सार, तकदीरवान बनने के लिए एक बाप से सच्चा सच्चा लव रखना है. लव रखना माना कदम कदम एक की ही श्रीमत पर चलते रहना. బాబా చెప్తారు, మీరు నిజంగానే అదృష్టశాలి కావాలంటే ఒక్క తండ్రి పైన మాత్రమే సత్యమైన ప్రీతి ఉండాలి. ప్రీతి పెట్టుకునేది బాబా పైన అంటే ప్రతి అడుగులో ఒక్కరు చెప్పిన మాటనే ఉండాలి, ఒక్కరు చెప్పేటగానే నడుచుకోవాలి శ్రీమత్ అనుసారంగా. మరి రెండో పాయింట్, रोज पुण्य का काम अवश्य करना है. सबसे बड़ा पुण्य है सबको बाप का परिचय देना. బాబా చెప్తారు, రోజు పుణ్యాన్ని పని చేయాలి, పుణ్యకార్యం ఏమి అవశ్యంగా చేయాలి. అంటే అన్నిటికంటే పెద్ద పుణ్యకార్యం తండ్రి పరిచయం ఇచ్చేది. बाप को याद करना और सबको बाप की याद दिलाना. మనం శివ బాబా తలంపు చేసేది, మరి అందరికీ కూడా బాబా తలంపు ఇచ్చేది చాలా పెద్ద పుణ్యకార్యం. वरदान, स्थूल कार्य करते भी मनसा द्वारा विश्व परिवर्तन की सेवा करने वाली जिम्मेदार आत्मा भाव. అంటే స్థూల కార్యం కూడా చేస్తూ ఉండాలి, దాని వెంట చేరి మనస ద్వారా విశ్వ పరివర్తనది సేవ కూడా చేసేవాళ్ళు రెస్పాన్సిబుల్ ఆత్మా భావ, జవాబుదార్ ఆత్మ. कोई भी स्थूल कार्य करते सदा ये स्मृति में रहे कि मैं विश्व की स्टेज पर विश्व कल्याण की सेवा अर्थ निमित्त हूँ. బాగా చెప్తారు, ఏ పని చేస్తూ ఉండండి పర్వాలేదు, స్థూలంగా కార్యాలు అయితే దాని వెంట చేరి బుద్ధిలో ఇది ఉండాలి, నేను విశ్వాని స్టేజ్లో ఉన్నాను, విశ్వ కళ్యాణ్ సేవ అర్థంగా నిమిత్తంగా ఉన్నాను, అట్లా అనేది మర్చిపోవద్దు. मुझे अपनी श्रेष्ठ मनसा द्वारा विश्व परिवर्तन के कार्य की बहुत बड़ी जिम्मेवारी मिली है. నేను నా శ్రేష్ఠ మనసా శక్తి ద్వారా ఈ విశ్వ పరివర్తన్ కార్యాని కోసం పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు దొరికింది. అందువల్ల మనసా సేవ కూడా నేను చేస్తాను. నా శ్రేష్ఠ మనసా శక్తి ద్వారానే నేను విశ్వ పరివర్తన్ కార్యం చేసానికి పెద్ద రెస్పాన్సిబిలిటీ నా పైన ఉంది అని అనుకోవాలి. ఈ స్మృతి से अलबेलापन समाप्त हो जाएगा और समय भी व्यर्थ जाने से బచ్ జాయింగ్. ఈ స్మృతి ఆధారంలో మనలో ఉండే కేర్లెస్నెస్, నిర్లక్ష్యం సమాప్తి అయిపోయేసి సమయంలో వ్యర్థం అంటే మన సమయం కూడా వ్యర్థంగా పోదు, మన వ్యర్థం నుంచి రక్షణ అయిపోతాం. एक एक सेकंड अमूल्य समझते हुए विश्व कल्याण के व जड़ चैतन्य को परिवर्तन करने के कार्य में सफल करते रहो. ప్రతి సెకండ్ కూడా అమూల్యమైన సమయం, ఇట్లా రెస్పాన్సిబిలిటీతో విశ్వ కళ్యాణ్ కార్యం ఈ జడానికి కూడా అంటే ప్రకృతికి కూడా సరి చైతన్య ఆత్మల్ని కూడా పరివర్తన చేసే కార్యం, దాంట్లో సఫలత నాకు ఉంది, సఫల్ చేస్తూ ఉండాలి. అంటే మన మనసా శక్తిని అన్ని శక్తిని యూస్ చేస్తూ ఉండాలి. స్లోగన్,
अभी योद्धा बनने के बजाय నిరంతర్ యోగి బనం. బాగా చెప్తారు. ఇప్పుడు యోధ కావద్దు, నేను శరీరం కాదు, నేను ఆత్మ, ఇట్లా లోపల లోపల యుద్ధం ఉండకూడదు. దానికి బదులుగా నిరంతర యోగి కావాలి. అర్థమైందా? నిరంతర యోగి అంటే సదా ఆత్మ జ్యోతి బిందు స్వరూపంలో ఉండి శివబాబా సమానంగా ఉండాలి. ఓం శాంతి. చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం. నీ చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం. మాయ సంద్రము దాటి బాబా వచ్చాము నీ దరి చేర్చుకో. నీ చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం. నీ చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం. శివుడే నీ తోడుంటే మనసా భయము నీకెందుకే. అడుగు అడుగున తానే నీ వెంట ఉంటూ నడిపించే. శివుడే నీ తోడుంటే మనసా భయము నీకెందుకే. అడుగు అడుగున తానే నీ వెంట ఉంటూ నడిపించే. మరపురానిది నవ ప్రపంచం. ఓ మరపురానిది నవ ప్రపంచం. అందేను నీ సందేశమే. నీ చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం. దివ్య గుణములు మన మతము అని చాటెనే మన బాబా. ప్రేమ స్నేహము పంచితే ఈ జగము స్వర్గము కదా. మానవత్వమే మన మతము అని చాటెనే మన బాబా. ప్రేమ స్నేహము పంచితే ఈ జగము స్వర్గము కదా. సత్య మార్గము అనుసరిస్తే ఓ సత్య మార్గము అనుసరిస్తే బాబాకు కలిగేను ఆనందమే. నీ చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం. మాయ సంద్రము దా
వచ్చాము నీ దరి చేర్చుకో నీ చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం నీ చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం పులకరించెను ఈ జగం పులకరించెను ఈ జగం